భద్రాద్రి కొత్తగూడెంలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఎఫ్ఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. సూపర్ బజార్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మోదీ సర్కారు కార్పొరేటర్లకు దోచిపెడుతోందని ఆరోపించారు. కార్మికులు వేలాది మంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదు. సమాన పనికి సమాన వేతనం గురించి మాట్లాడటం లేదు. కనీస వేతనం గురించి మాట్లాడటం లేదు. కార్మికుల బెనిఫిట్స్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాలకులపై అందరూ ఉద్యమాలు చేసే విధంగా ప్రయత్నించాలని కోరిక అందరూ నమస్కారం. పెరిగిన ధరలను తగ్గిస్తూ ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయింపు లేదు. ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఫలితంగా ఈరోజు కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మోపబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ బడ్జెట్లో అనేక అబద్ధపు మాటలు చెప్తా ఉంది. ఏదైతే నిరుద్యోగులకు 4 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట చూసే లేకుండా కార్మికులు, అవుట్ సోర్స్ కార్మికులు వేలాది మంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదు.